పేరు ట్రస్ట్ పెట్టాం. అది లిల్లీ అమ్మాయి చెప్పింది ఇలాగా. రండి నాకు చెప్పింది ఇలాగా కొనుక్కోవాలి, డబ్బులు అడిగితే ఎందుకమ్మా అడిగానండి. సగం ఇస్తాను ఎలాగోలాగా ఆయన అడిగానండి ఇమ్మని. సర్లే ఇస్తాను అడగగానే ఫాలో చేయడం. ఢిల్లీ కూడా మా ఇల్లు అమ్మాయి ఆ విషయం అంతే రికమెండేషన్. సగం డబ్బులు ఎందుకు నేను పూర్తిగా ఇస్తానని చెప్పాను. అవును చెప్పారంటే చెప్పారు. మొన్న పండగ కూడా డబ్బులు ఖర్చు అయిపోయినాయి అంట. మళ్ళీ ఫోన్ చేసి నాకు ఇంకేమి ఆధారం లేదమ్మా అని చెప్పేసి అడిగితే అలా కాదని మళ్ళీ మాతో అంటే పండగ కదా మీరు కూడా అందరూ హడావుల్లోనే ఉంటారు కదా, ఆ రోజే ఇస్తానన్నారు సార్. సో మళ్ళీ ఇంకా 4 రోజులు పోయాక ఇప్పుడు పని అయింది. మీరు అడగగానే ఫస్ట్ నాకు చేయించినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్. జాతి చేసుకోమ్మా. అమ్మాయి పిల్లలు 2 అబ్బాయిలు ఏం చేస్తారు? వంటలకు వెళ్తారు. రోజుకి ఎన్ని కొడతారు? అదే కొడతానండి, 2-3 కొడతాను. సంక్రాంతి అయితే ఖాళీ లేదు. డ్రెస్సులు కొడతానండి, అన్ని కొడతాను. నీకు ఉపయోగపడతాదని వాళ్ళు ఇచ్చారు. సో నీకు ఏదో ఫ్రీగా ఇవ్వాలనో మాకేమీ ఆ కష్టపడి పని చేసుకున్న వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతో. నాకేంటంటే నేను ఇచ్చిన వస్తువు అది ఉపయోగపడాలి. జీవితం ఇదండి, బండి జీవితం బండి అంటారు. మీ పేరు కొత్త నాగమణి నార్మల్ గా రోజు కూడా జనరల్ గా ఎప్పుడు మామూలుగా మాట్లాడతాను అంతే మీతో. అన్ఎక్స్పెక్టెడ్ గా సరే చేస్తారేమో, ఒక హెల్ప్ అవుతుంది కదా అని నేను అడిగా. మీరు అడగగానే చేసినందుకు